ఇప్పుడే సెకండ్ షో మూవీ చూశాను పేకమేడలో. బా, మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ జస్ట్ నార్మల్గా ఏదో తమిళ్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. తమిళ్ మూవీ కదన్నా, తమిళ రైట్. బట్ సెకండ్ హాఫ్ మీ ఊళ్ళో ఎవరన్నా బాగా స్ట్రగుల్ ఫీల్ అయ్యే ఫ్యామిలీ ఉంటాయి కదా, వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యే మూవీ. నాకు తెలిసి చాలా చాలా ఒక్క సాంగ్ లేదు, అన్నీ స్టోరీలో అలా రెడీ చేరిపోయే సాంగ్స్ ఉంటాయి చూడు, అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు చాలా చాలా సూపర్ అనిపించింది. అన్న ఈ మూవీలో నీకు హైలైట్ సీన్ ఏది అనిపించింది చెప్పు. క్లైమాక్స్ సీన్ అన్న, భయం వేసింది నాకు. క్లైమాక్స్ సీనా అంటే పీక్స్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటుంటే, అంటే నాకు తెలిసి విలేజ్లో కొన్ని జరుగుతూ ఉంటే ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళని కలుపుతూ ఉంటారు. బట్ పీక్స్లో జరిగేటప్పుడు ఎలా ఉండిద్ది అనేసి డైరెక్టరు, అంటే నాకు తెలిసి ఈ డైరెక్టరు చాలా బాగానే హ్యాండిల్ చేశాడు. బట్ దీన్ని ఇంకా కమర్షియల్గా బాగా హ్యాండిల్ చేస్తే సూపర్ డూపర్, అంటే ఒక చిన్న సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టించుడు ఆ రేంజ్లో ఉంటుంది. అంటే డైరెక్షన్ ఆ రేంజ్లో చేస్తే, నిజంగా ఆ రేంజ్లో చేస్తే. బట్ కానీ రియాలిటీకి స్టోరీ బాగా టచ్ అయింది, డైరెక్షన్ నాకు కొంచెం టచ్ అవ్వలేదు అనిపించింది. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా ప్రతి సీన్ కాడ సూపర్గా అనిపించింది. అంటే యాక్చువల్లీ ఆ హీరో ఏంటన్నా, హీరో పొజిషన్ ఏంటంటే ఇమ్మెచ్యూర్గా ఏదో డిగ్రీ అయిపోయి తర్వాత ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసేసుకొని ఫ్యామిలీని సరిగ్గా చేయకుండా ఏదో చేసేద్దాం, ఇంకేం ఉండదు, అంతా మన మాటల్లోనే ఓవర్ ఎక్స్పెక్టేషన్, లైట్ వెయిటెడ్గా ఉంటూ ఏదైనా సరే ఇమ్మెచ్యూర్గా ఏజ్లో పెళ్ళిళ్ళు అవి చేసేసుకొని, అంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటూ జాబ్ ఏదైనా చేయకుండా ఒక 2-3 రోజులు జాబ్ చేయడం మానేసేసేయడం, ఏదో చేద్దాం అనేసి మధ్యలో ఒక ఆర్టీని పటాయించడం ఉండింది. మధ్యలో కాదు, మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి జస్ట్ అది కామెడీ. అంటే మధ్యలో అన్న నాకు 2 సీన్లు భలే కామెడీ అనిపించినాయి అన్న. ఏదంటే అప్పిచ్చే దగ్గర ఒక చేట వాడు హీరోనే వేరే వాళ్ళు అప్పు అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్ని, అక్కడ అప్పించడంలో మధ్యలో మీడియా యాక్టర్ని ఇటు గోగడం కానీ అది చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకోటి ఎక్కడో మంచి కామెడీ సీన్ సెకండ్ హాఫ్లో కొద్దిసేపు అయితే సూపర్ కామెడీ అనిపించింది అన్న. అది ఆ సీన్ గుర్తు రావడం లేదు. బట్ నాకు తెలిసి సినిమా ఫస్ట్ హాఫ్ నాకేమనిపించలేదు, సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగుంది. ఇంకొకటి మనం ఇంకా బాగా తీయచ్చు డైరెక్టర్. ఇంకొకటి ఏంటంటే ఇది కథ పరంగా కూడా చెప్పు. ఓకే, కథ పరంగా కూడా ఒక అన్ఎంప్లాయిడ్ అండ్ ఎలా చెప్పాలంటే ఒక బాధ్యత లేని కుర్రోడి ఆలోచనలు ఎలా ఉంటాయి అనే దాని మీద చేశారు. ఇంకొక పక్కన ఎలా చూపించారంటే ఒక విల్ పవర్ ఉన్న ఆడమ్మాయి, ఆడపిల్ల ఎలా ఉండొచ్చు, చదువున్నా లేకపోయినా తను అనుకున్నది ఎలా చేస్తుంది ఈ సొసైటీలో, ఎవరు అంటే పెళ్ళైన అమ్మాయికి ఎవరు హెల్ప్ చేస్తారు చేయరని. అంటే యాక్చువల్లీ నేను చెప్తాను షార్ట్ కట్. బీటెక్ చదువుకున్న అబ్బాయి, చాలా తక్కువ క్లాస్ చదువుకున్న అమ్మాయి, బట్ కానీ ఫ్యామిలీ మీద ఒక రెస్పెక్ట్, అంటే ఫ్యామిలీ ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనే అమ్మాయి గోల్ ఉండడం, వాళ్ళ ఏదైనా అంటే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ నడపడంలో అమ్మాయికి గోల్ ఉంది, వాడికి గోల్ లేదు. బట్ కానీ ఆ అమ్మాయి అప్ అండ్ డౌన్స్. ఒక సీన్ నాకు చాలా బాగా అనిపించింది అన్న, కర్రీస్ పాయింట్ నడిపింది హీరోయిన్. ఆ చేపల పులుసు 80 రూపాయలు అప్పు చేసి నడుపుతూ ఉండిద్ది. ఆ రోజు వచ్చే ఇన్కమ్, ఆ చేపల పులుసు అవన్నీ, అంటే ఆ రోజు వచ్చే ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్, అలా నడుస్తూ ఉండేది. బట్ అదంతా గొడవ వల్ల మొత్తం పడేసేసి స్మాష్ చేసేస్తాడు. అక్కడ మనకి ఆ డైరెక్టర్ సూపరు, అది పడితే ఆ మెనూలో రేట్లు, అంటే అదంతా ఎంత వేస్ట్ అయిందని చూపించడానికి ట్రై చేస్తాడు. నిజంగా అవును, నాకు చాలా చాలా బాగా అనిపించింది అది. ఎందుకంటే 80 రూపాయలు చేపల పులుసు, వాళ్ళు ఉండే ఇల్లు అన్నీ చూస్తే అది చాలా చాలా కాస్ట్, అది ఒక్కటే పడదు, అన్నీ మొత్తం స్మాష్ అయిపోయింది. బట్ కానీ సూపర్. బట్ మన నైబర్స్, మనం ఎక్కడన్నా ఎవరితో ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తుంటారు చూడండి, అలాంటి సీన్ కానీ అల్లాడిచ్చాడు. అవును, బాగా. మొత్తం మీద ఎవరన్నా ఫ్యామిలీ స్ట్రగుల్స్ పడి ఇబ్బంది పడిన ఫ్యామిలీ సినిమాకి వెళ్ళి చూస్తే, మీ ఎవడన్నా మందు తాగేవాడు ఉంటే అంటే మీ హస్బెండ్ ఎవడన్నా సినిమా తీసుకెళ్ళి కూర్చోబెట్టి చూపించండి, లైఫ్ కొంచెం ముందు కనిపించింది. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది, నిజంగా అల్లాడిచ్చింది. మొత్తానికి బాగుంది సెకండ్ హాఫ్. జస్ట్ బట్ రేటింగ్ ఇవ్వాలంటే 2.6 నాకైతే పెద్ద అనిపించలేదు. అంటే బాగా ప్రొడక్షన్ వాల్యూస్ అలా కాకుండా చాలా గ్రౌండ్ లెవెల్ కదా, మన ఇంటి పక్కన మనకి లేకపోతే మనం పనిచేసే దగ్గర చూసే ఒక నార్మల్ అబ్బాయి కదా,
సైమల్టేనియస్గా ఒక అమ్మాయి, ఒక విల్ పవర్ ఉన్న అమ్మాయి కథ అల్లాడిచ్చింది. చాలా బాగుంది. నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే భలే నచ్చింది అసలు. లాస్ట్ సీను నాకు అమ్మాయి అబ్బాయి జస్ట్ అంటే ఇంకా సక్సెస్ అయ్యారు, అలా వస్తుంటే బ్యాక్గ్రౌండ్ బ్లూగా ఉండేసేసి చాలా బాగా అనిపించింది అని స్కూటీలో వస్తుంటే అల్లాడిచ్చింది. అంటే అంతే, ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని చెప్పి సక్సెస్తో బయటకు వస్తుంటే సక్సెస్తో బయటకు వస్తుంటే బాగుంది. బట్ ఒక అమ్మాయి ఒక బ్రదర్కి ఒక సిస్టర్ ఉండి సిస్టర్ ఇబ్బంది పడుతుంటే ఎమోషన్స్ ఎలా ఉంటాయి కూడా సినిమాలో చూపించాడు. చాలా బాగా చూపించాడు నిజంగా సూపర్. ఓకే, అయితే నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో సినిమాతో కలుద్దాం. బాయ్.